ప్రయత్నిస్తూ చనిపోతే భీమ్లీ, చనిపోతామని తెలిసి కూడా ప్రయత్నిస్తే జెర్సీ, చనిపోయాక కూడా ప్రయత్నిస్తే ఈగ, చచ్చిపోయినోడు పెళ్ళాన్ని ప్రయత్నిస్తే దసరా. చంపేస్తారని తెలిసి కూడా ప్రయత్నిస్తే అది కృష్ణగాడి వీరప్రేమ గాథ. చనిపోయాక నీలాంటి వాడు మళ్ళీ వచ్చి ప్రయత్నిస్తే అది జెంటిల్ మ్యాన్. చనిపోయినోడు లవర్ని ప్రయత్నిస్తే అది గ్యాంగ్ లీడర్. బతుకునోడు పిల్లాన్ని ప్రయత్నిస్తే నిన్ను కోరి. నువ్వు మారవా? డార్లింగ్ నువ్వు తిన్నావా? డార్లింగ్ నువ్వు తిన్నావు కదా? డార్లింగ్, ఈ ఒక్కరోజు వివేక్ ఓబ్రామ్ ఇంట్లో ఉంటాడు, నువ్వే చూసుకోవాలి. ఓకే ఓకే డార్లింగ్. The next day. డార్లింగ్, షూట్ గడియా? నేను ఓకే డార్లింగ్, కానీ వివేక్ డార్లింగ్ కి కొంచెం స్టమక్ అప్సెట్ అయింది. అదేంటి? ఫుడ్ పెట్టినావు కదా నువ్వు, ఫుడ్ పెట్టినావు. ఎక్కువేం పెట్టలే డార్లింగ్, ఏదో ఫస్ట్ టైం వచ్చాడు కదా అని ఒక 50 ఐటమ్స్ పెట్టిన లాగిన్ చేసిండు. వివేక్ అసలే ఫుడ్ అంటే పడి చేస్తాడు, నువ్వేమో ఫుడ్ పెట్టి పెట్టి చంపుతావు. 6 ప్యాక్స్ తో చూపిద్దాం అనుకున్నా, షూటింగ్ అయ్యే లోపల తిండి పెట్టి పెట్టి 6 నెలలు గర్భించేసేటట్టున్నావు. అయింది ఏదో అయిపోయింది డార్లింగ్. ఇంతకీ నువ్వు తిన్నవా డార్లింగ్? ఇంకో 5 బుక్కులు చదివితే 2 లక్షల బుక్కులు అవుతాయి. చదివేద్దాం. డార్లింగ్, సెటిల్ అయిన వాళ్ళందరికి ఫుడ్ పంపించావా? పంపించేసి సార్ అందరికి. ఇంతకు నువ్వు తిన్నావా? ఇప్పుడే తిన్నా సార్. గుడ్ డార్లింగ్. ఈ జక్కను నన్ను ట్రిప్పులకే పంపించట్లే, అందుకే పడుకున్నప్పుడు పాస్పోర్ట్ లేపేసా. ఈ స్నేహారెడ్డికి సరిగ్గా టీ పెట్టడం కూడా రాదు. బాబాయ్, టీ అదిరిపోయింది. ఇదిగో బాబాయ్ 2000. ఉంచు చేంజ్ ఉంచు, ఏం కాదు. కోకోనట్ ఆయిల్ వాడదాం, ఇంకో 2 అంగుళాలు జడ పెరిగిద్ది మంచిగా. జడల్. రాజమౌళి సార్, ఈరోజు శివరాత్రి, మన రుద్రాది ఫస్ట్ లుక్ దింపేద్దామా? నో, మనం అప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఉంది కదా, అందులో నందిపైన వస్తావు చూడు, ఆ ముక్క కట్ చేసి హ్యాపీ మహాశివరాత్రి అని పెట్టేద్దాం. రాజమౌళి సార్, ఈరోజు శ్రీరామనవమి, ఈ సినిమాలో నేను రాముడి గెటప్ కూడా వేసాను, రాముడిది ఫస్ట్ లుక్ దింపేద్దామా? నో, మనం అప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో రాముడి ఒక షార్ట్ చూడు, ఆ క్లిప్ కట్ చేసి హ్యాపీ శ్రీరామనవమి అని పెడదాం చాలు. రాజమౌళి సార్, ఈరోజు నా బర్త్డే సార్, ఈ రోజైనా అసలే నీ బర్త్డే, మహేష్ బాబు బర్త్డే రోజు ఫ్యాన్స్ అప్డేట్ ఇవ్వకపోతే చాలానే ఫీల్ అవుతారు. ఈసారి ఇచ్చేటట్టున్నాడు, అయినా సరే కుదరదమ్మా. కుదరదన్నారు. హాయ్ సార్. హాయ్ సుజిత్ సార్, ఇది మన స్క్రిప్ట్ ఉంది కదా, ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. ఇందులో మీ పెట్ ఒక డ్రాగన్ సార్. వావ్, నైస్. మొన్ననే మంగళగిరి అనుకుంటా, మంగళగిరిలో ఒక డ్రాగన్ చూసా. దీనికి మాట్లాడదాం. మంగళగిరి ఏంటి, మనం జపాన్ అనుకున్నాం కదా సార్. అలాగలా అవుద్ది, బాబు కటనా పట్టుకొని మంగళగిరిలో తిప్పితే. సార్ ఈసారైనా జపాన్ పక్కా చేయండి సార్. అదేదో జపాన్ అంట, మంగళగిరిలో సెట్ అయిపించేయండి. మీరు ఎలా అంటే అలా కానిచ్చేద్దాం, నేనుంటాగా. సార్ ఈయనొక్కడు మళ్ళీ మంగళగిరి సెట్ అంటున్నాడు, ఏమవుతుందో ఏంటో. సీనియర్స్ తర్వాతే మాకు ఓటేయండి డార్లింగ్. ఫోన్ చేసి రాకపోతే ఓటేసి అక్కలేదు డార్లింగ్. 5000 పెన్షన్ ఓన్లీ ఫర్ ఇంట్రోవర్ట్స్. నేను ఒక్కసారి పోటీ చేస్తా, గెలిపిస్తే మీ స్టేట్ కి కాలర్ ఎగరేసుకొని సీఎం అవుతా, లేదంటే నేను మళ్ళీ రాను, వెళ్ళిపోతా. ఒక్కసారి ఓటేసి గెలిపించండి. మీకు తెలుసు బాబాయ్ ఎలా చూసుకున్నాడు స్టేట్ ని, నేను కూడా అంతే బాగా చూసుకుంటాను. జై హింద్. స్టైల్ గా ఓటేసేయండి, స్టైల్ గా గెలిచేద్దాం, స్టైల్ గా సీఎం అయిపోదాం, ముసలం అయిపోతాం రా బాబు. And the Oscar goes to Christopher Nolan for Oppenheimer. ఎట్లున్నారు హైదరాబాద్? And the best actor goes to Jury Stage, co-opted by Ramson Company, presented by Tony TV, media partner మన పక్కింటండి పునుగుల బండి. ఏందిరా ఇది? ఈరోజు ఎవరి ట్రైలర్ అప్లోడ్ చేద్దాం అన్నా? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా. హై డార్లింగ్, తిన్నావా? తింటా గానీ అన్నా, ఫస్ట్ అర్జెంట్గా ఒక పేజ్ క్రియేట్ చేయన్నా, అందులో నీ ఫ్రెండ్స్ ట్రైలర్లు, నువ్వు చేసే ప్రమోషనల్ వీడియోలు అవన్నీ అందులో వేసేయన్నా. ఎందుకు డార్లింగ్? మరేందన్నా, నీ పేజ్లో ఏమైనా అప్డేట్ ఇస్తావని చెప్పి ఇలా వెయిట్ చేస్తూ ఉంటాము, తీరా ఓపెన్ చేస్తే అది వేరే సినిమా ట్రైలర్ ఉంటుంది. నువ్వేమన్నా స్టోరీ అప్లోడ్ చేస్తే ఇలా వెయిట్ చేస్తుంటామన్నా, కానీ ఓపెన్ చేస్తే అది వేరే సినిమా స్టోరీ అన్నా. చేసేదంలే డార్లింగ్, ముందు తిందాం పదా. తిందామన్నా, నీ ప్రేమ నాకు అర్థమవుతుందన్నా, కానీ దానికి ముందు ఒకటి అడగాలన్నా. చెప్పు డార్లింగ్. అది స్పిరిట్ అప్డేట్ పెట్టినా. స్పిరిట్ అప్డేట్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసారు డార్లింగ్. ఓకే డార్లింగ్, ఇంకొకటి అడగాలన్నా. చెప్పు డార్లింగ్. అది ఏమంటాడు, కొంచెం ఈ రీల్ కూడా నీ స్టోరీలో పెడితే నేను హ్యాపీ అన్నా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే.
న్యాయం లేటు ఫ్రెండ్స్ గా లేట్ వస్తారు అన్నిటికంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేట్ రావద్దయ్యా ప్రాణాలు పోతున్నాయిడా డార్లింగ్ ఇంటర్వెల్ సీన్ డార్లింగ్ అమ్మవారి గుడి ముందు బాంబ్స్ తో ఫైటా బంతి భోజనాలు డార్లింగ్ భోజనాల్లో విషయం కలిపి ఫైట్ పెడతామా? డార్లింగ్ డైరెక్టర్ నువ్వా నేనా డార్లింగ్ ఇంకోసారి ఇలాంటి ఎదవడాలు ఇచ్చావనుకో తోలు తీసి బీర్ బాటిల్ కి లేబుల్ అంటించుకొని తాగెత్తాను. సార్ యాజ్ ఎ హీరోయిన్ నాకు ట్రాన్స్పోర్ట్ కి 40 crores కార్ కావాలి. కార్ కావాలా? లాక్ భూమి మీద కొడితే 32 రూపాయలు బయటకు వస్తుంది ఏమనుకుంటున్నావు? వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఏంటి, నువ్వు చెప్పే మాటలేంటి? ఎన్ని హార్ట్ సర్జరీ చేసి తెలుసా దాంట్లో బల్లి ముఖం వేసుకొని? సార్ హీరో గారు వచ్చారు ఏం చేయమంటారు? అర్థమైంది సార్. ఏం పీక్తున్నావయ్యా నువ్వు అక్కడ? సారో మాటలు మర్యాద, దీనికి తక్కువ లేదు. ఫస్ట్ టైం కి సినిమా కంప్లీట్ చేసి తప్పించుకో. నా తొక్కలో ప్రొడ్యూసర్, నా తొక్కలో సినిమా, నా తొక్కలో ఆర్టిస్ట్ లో ఇట్టాటి విసాల్లో అస్సలా తగ్గేదేలే. నేను ఎక్స్ట్రాడినరీ హీరోయిన్ కాబట్టి నాకు రెమ్యునేషన్ పెంచాలబ్బా. చూడండి మేడం, అమ్మాయిలందరూ ఆర్డినరీయే, మాకున్న కకృతి వల్ల మీరు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు కానీ అమ్మాయిలందరూ ఆర్డినరీయే. దాంతో మాటలేండి సార్, తీసిపడేయండి. దాన్ని ఏంట్రా, తను ఏమైనా వస్తువా? చెప్పావు. అమ్మాయిలతో మాడుతున్నప్పుడు గౌరవించి మాట్లాడడం నేర్చుకో ఫస్ట్ నువ్వు, అర్థమైందా? ఒకసారి హీరోని క్యారవాన్ కి పిలండి అయ్యా. చెప్పండి సార్, పిలిచారంట. ఒరే నువ్వు చేసే పనులకి నీ పర్సనాలిటీకి ఏమైనా మ్యాచ్ ఉందారా? పర్సనాలిటీకి దీనికి సంబంధం ఏముంది సార్? అవును సార్, ఖచ్చితంగా ఉంది. రై నువ్వు చేసే యాక్టింగ్ ఇంత, నువ్వు దొబ్బేదేమో ఇంత. డెకాయిట్ ఇంకోసారి రిపీట్ అయిందనుకో చెయ్యడానికి సినిమా ఉండదు. సార్ మీ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటి సార్?